చేసినందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ కృపలో ఉన్న ఆధిక్యతను అనుభవించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కృప మాకుంటే చాలు యేసయ్యా. పడదాం. కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును. పడదాం. కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. కృపా 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 నీ కృపా 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 నీ కృపా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. పేరు పెట్టి నీ స్వాస్థ్యంగా మార్చిన నీదు కృప, పేరు పెట్టి పిలిచిన నీదు కృప, నీ స్వాస్థ్యంగా మార్చిన నీదు కృప, కృపా 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 నీ కృపా 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 నీ కృపా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. బంధకాలు విడిపించు నీదు కృప, గాయములు కట్టిన నీదు కృప, బంధకాలు విడిపించు నీదు కృప, గాయములు కట్టిన నీదు కృప, కృపా 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 నీ కృపా 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 నీ కృపా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. రక్షణ ఇచ్చింది నీదు కృప, నిత్య రాజ్యము చేర్చును నీదు కృప, రక్షణ ఇచ్చింది నీదు కృప, నిత్య రాజ్యము చేర్చును నీదు కృప, కృపా 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 నీ కృపా 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 నీ కృపా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. యేసయ్యా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. మహిమను ఇచ్చింది నీదు కృప, వరములు దయచేయు నీదు కృప, మహిమను ఇచ్చింది నీదు కృప, వరములు దయచేయు నీదు కృప, కృపా 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 నీ కృపా 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 నీ కృపా కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. Thank you, Lord, for your grace. కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును. చెప్దాం. కృపలోనే నిలిచి ఉందును యేసయ్యా, నీ కృపలోనే నిలిచి ఉందును, కృపలోనే నిలిచి ఉందును, నీ కృపలోనే నిలిచి ఉందును.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభా. నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకయాత్రలో తండ్రి, ఈ విశ్వాస యాత్రలో నీ కృప లేకుండా మేము ఈ లోకంలో బ్రతకలేం ప్రభా. నీ కృప మాకుంటే చాలేసయ్యా. పరిశుద్ధుడా నా తండ్రి, కరుణా సాగరా, కృపా సంపూర్ణుడా, ఆదరించు దేవా. పరిశుద్ధుడా నా తండ్రి, కరుణా సాగరా, కృపా సంపూర్ణుడా, ఆదరించు దేవా. దేవా నీ ఉంటే చాలయ్యా, ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. జీవిత యాత్రలో భారము అధికమైనా అలయక సాగుటకు నీ కృప ఉంటే చాలయ్యా. జీవిత యాత్రలో భారము అధికమైనా అలయక సాగుటకు నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. లోకమున్ విసర్జించి పాపము జయించుటకు శత్రువుని ఎదిరింపా నీ కృప ఉంటే చాలయ్యా. లోకము విసర్జించి పాపము జయించుటకు శత్రువుని ఎదిరింపా నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. పరిశుద్ధ జీవితంతో
కాచుకొనుచు గురిని చేరుటకు నీ కృప ఉంటే చాలయ్యా. పరిశుద్ధ జీవితంతో విశ్వాసం కాచుకొనుచు గురిని చేరుటకు నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా. అడుగుదాం. నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా. దేవా నీ ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ అరణ్య యాత్రలో నీ కృప ఉంటే చాలయ్యా. ఈ లోకం నుండి పరలోకానికి మేము వచ్చే జీవితం ఇది నిజంగా అరణ్య ప్రయాణమే. భూమి మీద పుట్టిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడు అని ఉంది బైబిల్లో. బాధతో ప్రారంభమైనటువంటి జీవితం తిరిగి ఏదో ఒక బాధతోనే ముగిస్తారు. కానీ ఈ అరణ్య యాత్రలో నీ సన్నిధి ఉంటే, నీ తోడు ఉంటే, నీ సహాయం ఉంటే నిశ్చయంగా దాని ఆనందాన్ని మేము అనుభవించగలం. కాబట్టి ఈ అరణ్య యాత్రలో మీ సన్నిధిని కోరుకుంటున్నాం, మీ నడిపింపును కోరుకుంటున్నాం, మీ తోడును అడుగుతున్నాం. మాతో మీరు ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు, నేను మిమ్ములను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు, మరువను అని వాగ్దానం చేసిన దేవుడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మాత్రమే మా సహాయం, మా బలం, మా యొక్క దిక్కు. ఈరోజు మా హృదయపూర్వకంగా ఈ విశ్వాసపు ఒప్పుకోలును ఒప్పుకుంటూ మా హృదయపూర్వక స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన మీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి ఆయనను గూర్చి, ఆయన మాటను గూర్చి నేర్చుకునే ఆయన పాఠశాలలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రైట్, పరమగీతాలు 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము! నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. రైట్, ఒకసారి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మా కొరకు మీరు సంకల్పించి, మీరు సిద్ధపరిచి, పరిశుద్ధాత్మ చేత దాని విషయంలో మాకు ప్రేరణను, పరిశుద్ధాత్మ చేత దాని విషయంలో ఎదుగుదలను మాకు కలిగిస్తూ, ఆత్మ సంబంధమైన సత్యాలను మాకు బోధిస్తూ, మా ఆత్మీయ జీవితంలో మమ్మలను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళుతున్నందుకు మీ నామానికి స్తోత్రం. పరమగీత ధ్యానాలు ఈరోజు 12వ రోజు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో
మీతో మా అనుబంధం పెరగాలి. మీరు మమ్మలను చూసినప్పుడు మా రూపంలో కానీ మా అంతరంగంలో కానీ ప్రభువా మా వైఖరిలో కానీ ఉన్నతమైన మార్పులు కలగాలి. ఆ మార్పులు ఎలాంటి మార్పులు అని అంటే మీ ప్రక్కన నిలవబడ్డానికి యోగ్యతను కలిగించే మార్పులు, మాకు మేము సంతృప్తి పరుచుకునే మార్పులు, ఎవరో మమ్మల్ని చూసి ఎప్రిషియేట్ చేసేటువంటి మార్పులు కాదు. మా ప్రభువు మాకు లైక్ కొట్టేటువంటి మార్పులు, మా ప్రభువు మమ్మల్ని ఇష్టపడేటువంటి మార్పులు మా జీవితంలో కావాలి. దయచేసి దాన్ని మాకు ప్రసాదించమని ఈరోజు మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించి ఈ వాక్యాన్ని మీ పద్ధతిలో మీ ఆత్మ సహాయం చేత అందరికీ అర్థమగునట్లుగా బోధించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, 4వ అధ్యాయం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఎట్లా వశపరుచుకున్నావు? ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో వివరించునుగాక, స్పష్టపరచునుగాక, దేవుడు దాన్ని తెలియచేయునుగాక. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సహోదరి అంటారా? గర్ల్ ఫ్రెండ్ని ఎవరైనా సహోదరి అంటారా? అంటారు అనరా? అనరు. ఎందుకు అనరు? చెల్లెళ్ళను పెళ్ళిళ్ళు చేసుకోరు కాబట్టి అనరు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ బంధం వేరు, భూమి మీద ఉన్నటువంటి బంధాలు వేరు. అదే చెప్తాను. ఇప్పుడు పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తున్నా, ఈమె సోలమన్కి ఒకవేళ భార్య అయినా కూడా భూమి మీద భార్యాభర్తల బంధం, భూమి మీద భార్యాభర్తల యొక్క సంబంధం ఒక పర్పస్ కోసం, భూమిని నిండించటం కోసం. యేసుక్రీస్తు సంఘం యొక్క బంధం పరలోకంలో ఏమి నిండించటానికి? కాబట్టి ఈ భూమి మీద భార్యాభర్తల యొక్క బంధం ఎలాగో పరలోకంలో యేసుక్రీస్తు ఈ యొక్క ప్రియురాలు యొక్క బంధం ఈ విధంగా కాదు. మరి దీనికి లింక్ ఎందుకు పెట్టారు? కలిసి ఉంటారు అనే దాన్ని సూచించడానికి మాత్రమే. చెప్పండి ఏమిటి? కలిసి ఉంటారు. కలిసి ఈ విధంగా ఒక భార్య తన భర్త యొక్క ఆధిక్యతను, తన ఆస్తిని, లేకపోతే తన ఐడెంటిటీని, లేకపోతే తన యొక్క హోదాని ఎలా షేర్ చేసుకుంటుందో, ఈ సంఘం కూడా ఏమీ లేనిదైనా, భూలోకం నుండి పరలోకానికి వెళ్ళినదైనా, పరలోకంలో ఉండడానికి యోగ్యురాలు కాకపోయినా పరలోకపు ఆధిక్యతను ఏం చేసుకుంటుంది? షేర్ చేసుకోగలుగుద్ది అనడానికి ఇది సూచన. ఓకే, చాలామందికి ఈ భౌతికమైనటువంటి సంబంధాల గురించి మాట్లాడుకుంటారు. నో, పరలోకంలో భౌతికమైన సంబంధాలు అక్కడ లేవు. అవి సూపర్ న్యాచురల్ బాడీస్. సూపర్ న్యాచురల్ బాడీస్ కెన్ వర్క్ లైక్ ఫిజికల్ బాడీస్ ఆల్సో. మార్పు చెందే కెపాసిటీ వాటికి ఉంది. ఆ బాడీ ఎప్పుడన్నా ఒకరోజు మాట్లాడదాం దాని గురించి. సూపర్ న్యాచురల్ బాడీస్ న్యాచురల్ బాడీస్ లాగా మారగారు, న్యాచురల్ బాడీ లాగా వర్క్ చేయగలవు, న్యాచురల్ బాడీస్ లాగా ఏవైనా చేయగలవు. కానీ విత్ పర్మిషన్, వాటి యొక్క నిర్ణయంతో మాత్రమే ఆ విధంగా జరుగుద్ది. అది ఏదేమైనా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరలోకంలో సంఘం యొక్క సంబంధ బాంధవ్యం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభువుతో ఉండడానికి ఆయన ఇచ్చిన పరలోక సంబంధమైన ప్రతి ఆధిక్యతను కూడా శాశ్వత కాలం మనం పంచుకోవటానికి ప్రభు మనల్ని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఈమెను ఏమంటున్నాడంటే నా సహోదరి అంటున్నాడు. ఏమిటి ఇక్కడ ఈ మాట యొక్క అర్థం? ఏమిటంటే అన్నా చెల్లి లేకపోతే అక్క తమ్ముడు ఒక ఇంట్లోనే వాళ్ళు ఏం చేస్తారు? కలిసి ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ఇంట్లో, ఒక తల్లిదండ్రుల దగ్గర, ఒక టేబుల్ దగ్గర తింటూ, ఒక ఇంట్లో ఉంటూ, ఒక కిచెన్లో తింటూ, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా కలిసి ఉంటారో నాతో కూడా నువ్వు ఆ విధంగా కలిసి ఉండేటువంటి వ్యక్తివి అని చెప్పటం.
సరే, ఒకవేళ వాక్యానుసారమైన ఆధారం ఏమైనా మనకు కావాలా అని అనుకుంటే హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. 11వ వచనం నుంచి, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు, ఏమిటి? వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. నీ నామమును నా సహోదరులకు ఏం చేస్తాను? ప్రచురపరతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అనేను. రైట్. ఇక్కడ ఏమిటి? వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య చాలు. నీ నామాన్ని నా సహోదరులకు ఏం చేస్తాను? ఇక్కడ సహోదరులు అనే మాటలో అర్థం ఏమిటంటే, కలిసి ఉండేవాళ్ళు. ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక భోజనం తింటూ కలిసి వాళ్ళు సహవాసం, కలిసి వాళ్ళు జీవనం, కలిసి వాళ్ళు జీవితాన్ని పంచుకుంటారు అని ఆ మాటలో అర్థం. ఓకే, ఇప్పుడు ఈయన నా సహోదరి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, ఈ విధమైన మనము, నాతో పాటు నువ్వు కలిసి ఉండేదానవు అని అర్థం. నన్ను వదలకుండా, నేను నిన్ను వదలకుండా, నేను రాజును కావచ్చు, లేకపోతే చక్రవర్తిని కావచ్చు, నేను గొప్పవాణ్ణి కావచ్చు, నువ్వు నన్ను ఏ విధంగా కూడా నన్ను విడిచిపెట్టలేవు, నేను కూడా నిన్నేం చేయలేను, విడిచిపెట్టలేను. వీఆర్ వన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సో ఇక్కడ సంఘంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రభువు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే ఆలోచన ఆయనకి లేదు. మనల్ని ఆయన విడిచిపెట్టడు. మనం కూడా ఏం చేయాలి? ఆయన విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేవారు మనం కాదు. నీతో ఊరికే ఉండడం అనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు. ఆయన వాటిని మనం ఎలా షేర్ చేసుకుంటామో పరలోకంలో, ప్రస్తుతానికి మన యొక్క బాధలను కూడా ఆయన ఏం చేసుకుంటున్నాడు? ఎస్, హీ విల్ షేర్. నీ దిగులు, నీ బాధ, నీ చింత, నీ ప్రశ్న, నీకున్నటువంటి ప్రతి ప్రాబ్లం ఆయనతో షేర్ చేసుకోవడానికి నీకు హక్కు ఉంది. ఏముంది నీకు? నీకున్నటువంటి బాధను ఆయనతో షేర్ చేసుకోవడానికి యూ హ్యావ్ ఎ లీగల్ యాక్సెస్. న్యాయ సంబంధమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వెలపెట్టి మనల్ని కొనడం మాత్రమే కాదు, ఆయన తన యొక్క వధువుగా మనల్ని ఆయన ఆహ్వానించాడు కాబట్టి. సో కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను అన్నట్టుగా కాకుండా, మనం స్పష్టంగా మన ప్రభువుతో మన బాధలు పంచుకోవటానికి ఇష్టం ఉన్న వ్యక్తితో మనం పంచుకుంటున్నాం అని మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇన్ని కోట్ల మందిలో నేనే పాటి, నువ్వే పాటి కాదు, నువ్వు ఆయనకి చాలా ప్రత్యేకం. ఇన్ని కోట్ల మందిలో కూడా నిన్ను గుర్తించగలిగినటువంటి మనసున్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. సో రైట్. సో ఇది సహోదరి అనే మాటకి ఒకవేళ దాంట్లో ఏవైనా ఎదుటి డబుల్ అర్థాలు ఏదైనా రావచ్చు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. సో ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి అన్నాడు. ఈరోజు ఈ మాట మీద ఫోకస్ చేద్దాం. నీవు నా హృదయమును ఏం చేశావు? వశపరుచుకున్నావు. ఎలా వశపరుచుకున్నావు? ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. దేంతోనంట? ఒక్క చూపుతో నా హృదయాన్ని నువ్వేం చేశావు? వశపరుచుకున్నావు అన్నాడు. దేవుణ్ణి ఎవరైనా వశపరుచుకుంటారా? దేవుణ్ణి వశపరుచుకోవడం మనుషుల చేత అవుద్దా? అవుద్దనే అర్థం. అది అవుద్దనే అర్థం. ఆయన చెప్తున్నాడు కదా, నీవు నన్ను ఏం చేశావు? వశపరుచుకున్నావు. నీ కంప్లీట్ కంట్రోల్లోకి నన్ను నువ్వు తీసేసుకున్నావు. అది కూడా ఎట్లా అంట? ఎలా వశపరుచుకున్నావు అనే దానికి క్లూ కూడా ఇచ్చాడు అక్కడ.
ఏమిటి క్లూ? నీ చూపుతో, అది కూడా మళ్ళీ ఒక్క చూపు అంతే, ఒక్క చూపుతో ఏం చేశావు? నన్ను వశపరుచుకున్నా. ఎట్లా అర్థమవుతుంది ఇది? హౌ కెన్ యూ మేక్ ఇట్ స్పిరిచువలైజ్డ్? ఎట్లా దీన్ని స్పిరిచువల్గా మీరు మాట్లాడగలరు, మనం ఎలా చేయగలరు? దిస్ ఇస్ వాట్ ఐ ఆస్క్డ్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. రైట్. సహజంగా ఒక్కసారి చూపుల గురించి ఆలోచించండి. మన మనస్సులో ఏముందో మన కళ్ళు చూపిస్తాయి, అవునా? మీకు సైకాలజీ కాస్త తెలిస్తే, సైకాలజీ అని తెలియక్కర్లా, మనుషులు కాస్త తెలిస్తే, ముఖాలు కాస్త తెలిస్తే, మీ మనసులో ఏముందో మీ కళ్ళు ఏం చేస్తాయి? చూపిస్తాయి. మీలో ప్రేమ ఉంది, మీ కళ్ళు చూపించేస్తాయి. మీలో భయం ఉంది, మీ కళ్ళు చూపిస్తాయి. మీలో అభద్రత ఉంది, మీ కళ్ళు చూపిస్తాయి. మీలో కన్ఫ్యూజన్ ఉంది, మీ కళ్ళు గుడ్లు ఏం చేస్తాయి? చూపిస్తాయి. ఎస్ ఆర్ నో? మీలో కాన్ఫిడెన్స్ ఉంది, దృఢత్వం ఉంది, ధైర్యం ఉంది, మీ కళ్ళు ఏం చేస్తాయి? మీ కళ్ళు చూసే విధానంలోనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో చెప్పే. ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళని సహజంగా ఫస్ట్ ఏం చూస్తారంటే, నువ్వు చెప్పే సమాధానం చూడరు, మొదట నీ ఫేస్ చూస్తారు. నీ ఫేస్లో నీ కళ్ళు చూస్తారు. నీ కళ్ళు చూసినప్పుడు కొంతమంది అంటే నేల చూపులు అంటారు, కొంతమంది కింద చూస్తూ ఉంటారు, పైకి చూస్తూ ఉంటారు, పక్కన చూస్తూ ఉంటారు, ఇటు చూస్తూ ఉంటారు. మనిషి వైపు చూడరు. ఈ పక్కన చూస్తారు, ఆ పక్కన చూస్తారు, కింద చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. మనిషి వైపు అంటే ఈ మనిషికి కాన్ఫిడెన్స్ లేదు. ఈ మనిషిలో ఏదైనా ద్వంద్వ వైఖరి ఉంది అని అంటే కూడా స్ట్రైట్గా కళ్ళల్లోకి చూడలేరు. పక్కకి, ఆ పక్కకి, ఈ పక్కకి చూసి మాట్లాడతారు. లోన ఏదైనా అభద్రతా భావం, లోన ఏదైనా గిల్ట్, లోన ఏదైనా కోపం లేకపోతే ఏదైనా ఉంటే దాన్ని పైకి చూపించకుండా నటన చేయటం కోసం ఇవన్నీ పక్క వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, న్యాచురల్గా మన యొక్క చూపు ద్వారా కలిగేది అది. ఇఫ్ ఇట్ కమ్స్ టు లవ్, ఒకవేళ ప్రేమకు వస్తే, ప్రేమించిన వాళ్ళకి బాగా అర్థం అవుద్ది, ప్రేమించిన వాళ్ళకి మనకేం తెలియదు. ఓకే, చూపుల ద్వారా ప్రేమను ఏం చేయొచ్చు? వ్యక్తపరచచ్చు. సపోజ్ గర్ల్ ఫ్రెండ్ దూరంగా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, మాట్లాడుకోవడానికి సౌండ్ ఏమి వినపడదు, ఏం చేస్తారు? ఫస్ట్ మీ చేతుల సైకిల్ కంటే మీ కళ్ళతోనే మీరు ఏం చేస్తారు? మీ మనసులో ఉన్నదాన్ని రేస్ లాగా పంపిస్తారన్నమాట. ఇందులోంచి, దీనిలోంచి రేస్ లాగా పంపిస్తే అక్కడున్నాడు అంటాడు. అంటే అంటే నువ్వు దేంతో? కళ్ళతోనే వ్యవహారం. అక్కడికి రా, లేకపోతే ఇక్కడికి రా, కాఫీ కొట్టుకి అంటే అంటే ఓ పేరుతో సహా అర్థమైపోద్ది దానికి. సో కళ్ళతో చాలా భాషలు, కళ్ళతో చాలా మాటలు, కళ్ళతో చాలా అంతరంగంలో ఉన్న విషయాల్ని ఏం చేస్తారు? చెప్తారు. అవునా కాదా? సోలమన్ అంటున్నాడు, ఏమి చూసిందో ఎట్టా చూసిందో కానీ ఏమనుకోబాకండి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, లేడీస్కి ఒక పవర్ ఉంది. ఒక చూపు చూసి వదిలేరంటే వీడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. మేము బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు నా పైన కోటలో ఒకడు రాత్రి ఆల్మోస్ట్ 1 o'clock అయింది, వీడు ఇంకా కదులుతానే ఉన్నాడు. వీడేం పడుకోలేదా ఏంటంటే మెల్లగా దోంతరైతే చూశాను. ఇంత మొక్క, అది జస్ట్ చిన్న మొక్క మీద అమ్మాయి ఏదో రాసిచ్చింది. దీన్ని ఎప్పుడు నుంచి చదువుతున్నాడు వీడు? 10 కాడ నుంచి చదువుతున్నాడు. 10 దగ్గర నుంచి 1 o'clock దాకా చదువుతానే ఉన్నాడు వీడు. ఏంట్రా అదే అన్న, అన్న ఏం లేదన్నా ఇటీ అన్న తీసుకున్నా. దాంట్లో ఏమి లేదు, యు ఆర్ సో హ్యాండ్సమ్, యువర్ డ్రెస్ ఇస్ బ్యూటిఫుల్ అని అంతే. దాన్ని 10 గంటల నుంచి 1 o'clock దాకా చదువుతున్నాడు వీడు. ఎప్పటి నుంచి చదువుతున్నారు అన్న? ఏం లేదన్నా అంటున్నాడు. సరే, విషయం ఏమిటంటే, ఏంట్రా అని అడిగితే జాలిగా చూసిందంట. వీడి వైపు చాలా జాలిగా చూసిందంట. ఎందుకు జాలిగా చూసేసరికి ఏం అవసరమో అనుకుని ఒకసారి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ అది. ఆ తర్వాత మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా వాళ్ళ అమ్మాయి ఎట్లా ఉంటుంది,
అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏయో గొడవలు జరిగి అక్కడ ఏదో ఇదే అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సౌత్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే, ఏది ఏమైనా నాకు ఇది చదువుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. ఏంట్రా ఏమైందంటే చాలా జాలిగా చూసిందన్న, ఏంటో అని వెళ్ళి మాట్లాడాను, అంతే తగులుకుంది అన్నాడు. ఇది విషయం. సో ఆడవాళ్ళకున్న పవర్ ఏమిటంటే ఒక్క చూపుతోనే రేయ్ ఏమనుకున్నావు అనేది చెప్పగలరు, పొళ్ళు రాలిపోతాయి అని కూడా చెప్పగలరు, చెప్పు చూసే పెట్టందో బాటా తయారు అని కూడా చెప్పగలరు, ఒక్క చూపుతో గిల్ల 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 తిప్పి కింద కూడా పడేయగలరు. మరి ఈయన్ని ఏం చేసిందో తెలియదు. ఈయన అంటున్నాడు, నువ్వు ఒక్క చూపుతో ఏం చేసావు, నన్ను వశపరుచుకున్నావు. సరే, అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కూడా తన బిడ్డల వశం, తన పిల్లల వశం, తన భక్తుల వశం అవుతాడు అని అర్థం చేసుకోవాలి. ఎలా వశం అవుతాడు? చూపు అన్నాడు కదా ఇక్కడ. లెట్ us ఫోకస్ ఆన్ విజన్. చూపు మీదే ఫోకస్ చేద్దాం. మన దేవుడిని మన చూపు ద్వారా ఎట్లా క్యాప్చర్ చేయగలం, మన దేవుణ్ణి మన యొక్క చూపు ద్వారా ఎలా పట్టుకోగలం, మన దేవుణ్ణి మన యొక్క చూపు ద్వారా ఎలా వశపరచుకోగలం, ఎవరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫెయిత్ గలవాళ్ళు, ఏ రకమైనటువంటి చూపు గలవాళ్ళు దేవుణ్ణి వశపరుచుకుంటారు. అర్థమైందా? ఈ యొక్క చూపు ఏమిటంటే, దీనికి నేను టైటిల్ పెట్టాను, ఇది విశ్వాసపు చూపు. ఏ చూపు ఇది? ఇది విశ్వాసపు చూపు. బైబిల్లో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని ఇష్టాన్ని నువ్వు పొందాలంటే, దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో నువ్వు పొందేటట్టు చేసేది ఏమిటంటే ఫెయిత్. నాట్ యువర్ ఇమేజ్, నీ రూపం కాదు. ఆత్మ సంబంధంగా దేవుడు చూసేది ఏమిటంటే ఫెయిత్. ఎవరిలో విశ్వాసం ఉంటుందో, విశ్వాసం ప్రభువు కోరుకున్న విధంగా ఉంటుందో, ప్రభువుని ఆశ్చర్యపరిచే విధంగా ఎవరిలో విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసం గలవాళ్ళు చెప్పండి ప్రభువుకి ఇష్టులు అనండి ఒకసారి, లవర్స్ అనండి ఒకసారి. ఆయన హృదయాన్ని గెలవగలిగిన వాళ్ళు, ఆయన్ని వశపరుచుకోగలిగిన వాళ్ళు ఎవరంటే పీపుల్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు దీన్ని చూపు కలపండి. ఏ చూపు ఇది? విశ్వాసపు చూపు కలిగిన వాళ్ళు, విశ్వాసపు దృష్టి కలిగిన వాళ్ళు, విశ్వాసపు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని మనసుని క్యాప్చర్ చేసేస్తారు. మీకు ఒక 3 ఉదాహరణలు ఇస్తా. ఒకసారి బైబిల్లో చూడండి, నంబర్స్ 32, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 32 8వ వచనం. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నియాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీల హృదయములను అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారిని ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కనిజ్జీయుడగు యెఫూనే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు మరి ఎవడును పూర్ణ మనస్సుతో యెహోషువాయు తప్ప నన్ను పూర్ణ మనసుతో అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. దేవుడు చూపుకి వశపరచబడడం అంటే ఏంటో ఇక్కడ మీరు చూస్తారు.
దేవుడు ఏ చూపుకి? నీవు ఒక్క చూపుతో నన్ను నువ్వు వశపరుచుకున్నావు. విశ్వాసి చూసేటువంటి చూపు, విశ్వాసి చూపేటువంటి చూపులో ఉన్న విశ్వాసాన్ని చూచినటువంటి దేవుడు ఆ వ్యక్తులకు వశమైపోవడం కాదు, ఈ వ్యక్తులకు వశం చేయాల్సిన దాన్ని కూడా చేస్తాడు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో నుంచి అరణ్యంలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, మనం ఏ కనానుకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ కనానికి మన 12 గోత్రాల నుంచి 12 మెంబర్స్ వెళ్ళి ఆ దేశం యొక్క భూమిని, పంటల్ని, మనుషుల్ని, రాజుల్ని, వాళ్ళ యొక్క సైనిక బలాన్ని, ఏమేమైతే ఉందో మనం దేనంతటితో మనం ఫైట్ చేయాలో వీటంతటి ఒక్కసారి వేగు చూచి రండి అన్నాడు. ఏమన్నాడు? వేగు చూచి రండి. అప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా యుద్ధం చేయాలో, ఏ పక్క నుంచి మొదలు పెట్టాలో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని బట్టి మనం ఎలాంటి ఆయుధాలు రెడీ చేసుకోవాలో మనం చూసుకుందాం అన్నాడు. 12 మంది వెళ్ళారు, 12 మంది చూశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నిటి, భూములు చూశారు, పంటలను చూశారు, తిన్నారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు చూశారు, అందరినీ చూశారు. రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చి ఏమైతే వాళ్ళు చూశారో చూసిందని ఏం చేయాలి? ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ మాత్రమే కాదు, స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. 10 మంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, నెంబర్ 1, దేశం మాత్రం మంచిది, నో డౌట్, పాలు తేనెలు ప్రవహించే దేశం లాగానే సారవంతమైన దేశం. అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎట్లున్నారంటే బలాఢ్యులు, నెఫీలులు అక్కడ ఉన్నారు. నెఫీలులు అంటే చాలా ఎత్తరులు, పర్వతాల్లా అంటే చెట్లులాగా ఉన్నటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎట్టున్నామంటే మిడతల్లాగా ఉన్నాం. మంచి భూమి, ఇదిగో ద్రాక్ష గెలలు, ఇదిగో దానిమ్మకాయలు, ఇదిగో అన్ని చూపించారు. మరి మీ 10 మంది మీరు దేశం గురించి చెప్పారు, మనుషుల గురించి చెప్పారు, భూమి గురించి చెప్పారు. మరి వాళ్ళని విషయంలో మనం ఏం చేయగలం? వాళ్ళు చెప్పారు, మనము వాళ్ళని గెలవలేం, మనం వాళ్ళని ఏమి టచ్ చేయలేం, అస్సలు వాళ్ళ విషయంలో మన వల్ల కాదు. వాళ్ళ ముందు ఎట్టున్నామంటే మిడతల్లాగా ఉన్న కాళ్ళ కిందేసి నలిపేస్తారు. చావడానికి ఆ దేశానికి వెళ్ళటమే కానీ స్వతంత్రించుకోవడానికి ఆ దేశానికి మనం వెళ్ళలేం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మీరిద్దరేం మాట్లాడట్లేదు? యెహోషువ, కాలేబ్, మనం ఇద్దరు సంగతి ఏంటి? వీళ్ళిద్దరూ చెప్పారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్, కానీ స్టేట్మెంట్తో మేము ఏకీభవించట్లా. వాళ్ళు ఏమి చూశారో దాన్ని చెప్పారు, కానీ వాళ్ళు ఏమి విశ్వాసంతో నమ్మారో వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కనానీయులు అక్కడ ఉన్నారు, మన దేవుడు కనానీయుడి కంటే గొప్పడు. నెఫీలులు అక్కడ ఉన్నారు, మనల్ని తీసుకొచ్చినోడు కంటే వాళ్ళు పెద్ద తోపులేవి కాదు. ఐగుప్తు దేశంలో ఫరోని తుక్కునీయులుగా చేసేసాడు. ఇలాంటి వాళ్ళని చేయడం పెద్ద విశేషమా? ఇది మోషే తెచ్చే విజయం కాదు, మనం తెచ్చే విజయం కాదు. ఎవరిచ్చే విజయం ఇది? దేవుడిచ్చే విజయం అయినప్పుడు కనానీయుడు ఆగుతాడా, హివ్వీయుడు ఆగుతాడా, హిత్తీయుడు ఆగుతాడా? ఎవడాగుతాడు? ఎవ్వడు ఆగడు. కాబట్టి దేవుణ్ణి బట్టి మనం ఏం చేస్తాం? గెలుస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనం గెలుస్తాం, ప్రభువుని బట్టి మనం గెలుస్తాం, సంకల్పాన్ని బట్టి మనం గెలుస్తాం. గత చరిత్రలో దేవుడు మనకు చేసిన కార్యాలని ఒక్కసారి బెరీజు వేసుకుంటే ఆడి ఎదుటది ఎంతటిదైనా మనకు పర్వాలేదు, ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఓకే, సో లెట్ మీ టాక్ టు గాడ్. ఈ 10 మంది చెప్పిన దాన్ని బట్టి, మీ ఇద్దరు చెప్పిన దాన్ని బట్టి నేను దేవునితో మాట్లాడతాను అని అన్నాడు. ఈలోపు జనాలందరూ ఎవరి మాట విన్నారు? ఎప్పుడు చూడండి, విశ్వాసపు చూపు, వాక్యానుసారమైన చూపు, ప్రభువుని వశపరుచుకునేటువంటి చూపు కలిగిన మనుషులు చాలా తక్కువ. ఈ స్టేట్మెంట్స్ని నమ్మేవాళ్ళు కానీ, ఈ స్టేట్మెంట్స్ మీద ఆధారపడే వాళ్ళు కానీ, ఈ స్టేట్మెంట్స్కి లైక్ కొట్టేవాళ్ళు కానీ, వ్యూవర్స్ కానీ వీటికి చాలా తక్కువ. దేనికి ఎక్కువ ఉంటారు అనంటే, మనకు అర్థమయ్యేది, మన స్థాయిలో ఉన్నది, మన జ్ఞానంతో ఉన్నది, మన యొక్క కెపాసిటీ, మన యొక్క హద్దులో ఉన్నది, మన యొక్క ఆధీనంలో ఉన్న దాన్ని మాత్రమే మనం ఏం చేయగలం? నమ్మగలం. దేవుడు అనేవాడు
వీటన్నిటికీ అతీతుడు. నీ చేతనైన కార్యాలు నువ్వు చేసుకోవచ్చు, దానికి దేవుడు అవసరం ఏమీ లేదు. దేవుని అవసరం కావాలి అని అంటే ఆయన చేసే కార్యాలు వేరే ఉంటాయి. ఆ కార్యాల కోసం ఆయన కావాలి. ఆ కార్యాల కోసం ఆయన కావాలి అని అంటే ఆయన కోరుకున్న విధంగా నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ చూపు ఆయన మీద ఉండాలి. ఇప్పుడు వీళ్ళ చూపు చూడండి. ఏంటి వీళ్ళ చూపు? 10 మంది చూసినట్టు వీళ్ళు చూశారు, కానీ 10 మంది విశ్వాసంతో చూసినట్టు వీళ్ళు చూడాలి. నీ చూపుతో ఏం చేశావు? వశపరుచుకున్నావు. దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేసి, ప్రభువా 10 మంది ఏమి ఇట్లా అంటున్నారు, మెజారిటీనే అంగీకరించాలి కదా, 2-3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఏమన్నావు నువ్వు? న్యాయం అవుతుంది అన్నావు కదా. మరి ఇప్పుడు 2-3 కదా, 10 మంది చెప్పారు, 2 ఇట్లా చెప్తున్నారు, మరి ఎవరిని నమ్మమంటావు? నమ్మమంటాం కాదు, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఆయన బయటకు వచ్చి చెప్పాడు, మీతో చెప్తున్నా, మీ ఐగుప్తులో ఏం చేశానో చూశారు, ఎర్ర సముద్రంలో ఏం చేశానో చూశారు. ఈ యొక్క అక్కడ ఒక మాట, భలే మాట ఉంది, ఆ మాట ఎప్పుడైనా చెప్తాను మీకు. ఈ కనాన్లో, ఈ అరణ్యంలోకి వచ్చిన ప్రతిరోజు ఆశ్చర్యంగా మిమ్మల్ని నేనేం చేస్తున్నాను? పోషిస్తున్నాను. కానీ నా మీద మీకేమి లేదు, నమ్మకం లేదు కనుక ఈ 40 అక్కడ ఎన్ని రోజులు తిరిగారు వీళ్ళు? 40 రోజులు అక్కడ వేగు చూచారు కదా వెళ్ళి. 40 రోజులు వేగు చూచి 40 రోజులు చెప్పిన 40 రోజుల వాళ్ళు చూసిన దాన్ని చెప్పిన మాటను మీరు నమ్మారు కనుక మీకు కూడా ఈరోజే జడ్జిమెంట్ డిక్లేర్ చేస్తున్నాను, 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరిగి రాలిపోవాల్సిందే అన్నాడు. నేను ఫస్ట్ టైం నోటీస్ చేయటం ఆ మాట. అసలు 40 days వాళ్ళు ఏం చేశారు? 40 రోజులు వేగు చూశారు. వాళ్ళు తిరిగిన ఎన్ని రోజులు? 40 రోజులు చూసిన వాళ్ళు చెప్పిన మాటను ఎవడెవడైతే నమ్ముతున్నాడో, నమ్మిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు రౌండ్ వేయాల్సిందే. ఇక్కడ మీరు ఎవరిని నమ్మారో, దేన్ని నమ్మారో, ఏది మీరు విశ్వసిస్తున్నారో ఆ నమ్మిన దాని ప్రతిఫలంగా, నన్ను నమ్మని దాని ప్రతిఫలంగా మీరు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి మీరు రాలిపోతారు. నేను చెప్తున్నాను, 20 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాడు తప్ప 20 సంవత్సరాలు మించి ఉన్నటువంటి వాడు ఎవ్వడూ కూడా కనానులోకి చేరలు. ఎక్సెప్ట్ ఎవరైతే విశ్వాసంతో చూచి నా హృదయాన్ని గెలుచుకున్నారో, నన్ను వశపరుచుకున్నారో, వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరు. అప్పుడు వీళ్ళ వయసు ఎంత? అప్పుడు వీళ్ళ వయసు 40. అప్పుడు వీళ్ళ వయసు 40. ఇప్పుడు ఈ 40 వాళ్ళతో రౌండ్లేసి వీళ్ళకెంత అయింది? 80. 80 అయినా వాగ్దానం మాత్రం మారల. అది సంగతి. ఇందుకే సపిడి దెబ్బలు కొడతారంటే కొట్టండి గట్టిగా. దేవుడు నీతో నీ విశ్వాసాన్ని చూసి నీ వశమై నీతో ఒక మాట మాట్లాడితే ఆ మాట శరీరాన్ని బలపరచడం మాత్రమే కాదు, ఆయుష్ను కూడా ఏం చేస్తుంది? పొడిగించి పారేస్తుంది. ఆయుష్ను కూడా ఏం చేస్తుంది? ఒకవేళ అవిశ్వాసంతో ఒకవేళ నువ్వు కానీ ఒకవేళ అవిశ్వాసంతో కానుంటే నీ ఆయుష్ను ఏం చేస్తుంది? విల్ బ్రింగ్ ఇట్ డౌన్. చెప్పండి, విశ్వాసపు చూపు అనండి ఒకసారి. వీళ్ళు చూసిన చూపు, వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ వీళ్ళకి కనాన్ని వశపరిస్తే, వీళ్ళు చూసిన చూపు, వీళ్ళు చేసిన స్టేట్మెంట్ కనాన్ని వీళ్ళ నుంచి ఏం చేసింది? దూరం చేసింది. మీరు ఏ దృష్టితో ప్రభువుని చూస్తున్నారు? నీవు ఒక్క చూపుతో నన్ను నువ్వేం చేశావు? వశపరిచేసుకున్నావు. నేను నీ మీద నుండి మనసు తిప్పుకోలేకపోతున్నా. నీకు సహాయం చేసే విషయంలో నేను వెనక్కి తగ్గటం ఇక నాకు వల్ల కాదు. ఏ విషయంలో నేను నిన్ను డౌట్ చేయలేను, ఏ విషయంలో సహాయం చేయకుండా నేను ఆగలేను. ఒకవేళ నీ వయసే అడ్డం పడినా,
ఒకవేళ మీ ఆయుషే అడ్డం పడినా, పరిస్థితులే అడ్డం పడినా, జియోగ్రాఫికల్ లొకేషనే అడ్డం పడినా, నేను మాత్రం మీకు సహాయం చేయకుండా 80 సంవత్సరాలకి కనాన్ని జయించినటువంటి వీళ్ళు ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత అందులోకి ఎంటర్ అయ్యారు, కనాన్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికి కాలేబ్ వయసు ఎంత? 80. ఈయన ఏమన్నాడు తెలుసా? భాగాలు పంచుతుంటే యెహోషువ దగ్గరికి వచ్చి అన్నాడు, అందరిలాగా నాకు భాగం ఇవ్వద్దు, ఇంకా నువ్వు జయించినటువంటి ప్రాంతం ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి నేను నా వాళ్ళు వెళ్ళి దాన్ని జయించుకొని నాకు ఒక స్పెషల్ పోర్షన్ తెచ్చుకుంటానన్నాడు. ఎప్పుడు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. అంటే అప్పుడు ఏమన్నా వందల సంవత్సరాలు జీవించారు? అప్పుడేమన్నా కాదు. అప్పుడు మోషేకి అంత 120 ఫటా. డోంట్ థింక్ అబౌట్ యువర్ ఏజ్, థింక్ అబౌట్ గాడ్ హూ రెన్యూస్ యువర్ స్ట్రెంగ్త్. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తి పరిచేవాడు గనుక హీ రెన్యూస్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తిని, మన బలాన్ని నూతన పరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? నూతన పరుస్తాడు. నిన్న రాత్రి ఇదే టయానికి దుప్పట ముసుగు పెట్టుకుని పడుకొని ఉన్నాను. నిన్న రాత్రి ఇదే టయానికి, మరి ఈరోజు ఇదే టయానికి వాక్యం చెప్తున్నా. అందుకే చెప్పాను మీకు, ఈ పరమగీతం మొదలుపెట్టిన దగ్గర నుంచి మానసికంగా, శారీరకంగా సాతాను ఎన్ని యుక్తులు వాడాలో అన్ని యుక్తులు వాడుతున్నాడు. కానీ నేను డిసైడ్ చేసుకున్నాను, ఒకవేళ ఏ చలి జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా వణుకుతూనైనా వాక్యం చెప్తాను, కానీ ఇంట్లో మాత్రం పడుకోనని చెప్పాను. నేను ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు విపరీతమైన స్టమక్ పెయిన్, కనీసం నా ముఖంలో మీకు ఎవరికి కూడా తెలిసి ఉండదు కూడా. చెప్పాలంతే, నిలబడతా. స్టమక్ పెయిన్ కాదు, దాడి ఇది కాదు. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు విజయం ఇస్తావు. నీ పని నుంచి నన్ను ఆపగలిగేది ఏది కూడా లేదు. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో చెప్తున్నాను, నీ చూపుతో నన్ను ఏం చేశావు? నువ్వు దేవుణ్ణి వశపరచుకోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి వశపరచుకున్నాడు భూమి మీద స్వాస్థ్యాలను కూడా వశపరచుకుంటాడు. యెహోషువతో చెప్పాడు, నువ్విచ్చే భాగం పక్కన పెట్టు, నేను స్పెషల్ భాగం తెచ్చుకుంటా వెళ్ళి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80లో వెళ్ళి యుద్ధం చేసి ఆయన ఆ ప్రాంతాలన్నింటినీ జయించి, ఆ రాజుల్ని జయించి ఆయన కోసం స్పెషల్ ప్లేస్ని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కూతురుకి, అందరు కొడుకులకి ఇస్తారు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా? బైబిల్లో చక్కగా ఉంది. తన కొడుకులకి తన కూతురులకి స్వాస్థ్యాలను ఆయన పంచాడంట. కూతురు దగ్గర కూతురికి ఇచ్చిన స్వాస్థ్యంలో నీళ్లు లేవంట. ఆమె వచ్చి, నాన్న నాకు ఆ నీళ్ల మడుగులు ఉన్నటువంటి ఏరియా ఇవ్వ అంటే, తీసుకో అని చెప్పి దాన్ని కూడా ఆయన రాశాడు. తన ముగింపు ఎట్లుందంటే ఒక సక్సెస్ఫుల్ ముగింపు. కారణం, దేవుణ్ణి తన చూపుతో ఏం చేశాడు? వశపరుచుకున్నాడు. యెహోషువ దేవుణ్ణి తన చూపుతో ఏం చేశాడు? వశపరుచుకున్నాడు. మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. మన చూపు, మన విశ్వాసంతో మనం చూసే చూపు విల్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తుని మన విశ్వాసంతో చూసేటువంటి చూపు, వేసేటువంటి అడుగులు ఏం చేస్తాయి? నిర్ణయిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. రెండవసారి చూడండి ఒకసారి. జస్ట్ ఐ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. 2వ సమూయేలు, 1 సమూయేలు 17వ అధ్యాయం. 1 సమూయేలు 17వ అధ్యాయం 43వ వచనం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. ఓకే.
నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని. ఆగండి, దావీదు ఏమంటున్నాడు? నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన అయితే నేనెట్లా వస్తున్నా? నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆగండి, ఆ దృష్టి చూసారా? నువ్వు కత్తి తీసుకొని, ఈట తీసుకొని, బల్లెం తీసుకొని యుద్ధానికి మ్యాండేట్గా ఎవడైతే ఎలా రావాలో ఆ విధంగా నువ్వు వస్తున్నావు. కరెక్ట్. కానీ నేనెట్లా వస్తున్నానని చెప్తున్నాను విను. కానీ నేనెట్లా వస్తున్నానంటే, నువ్వు ఏ దేవుడినైతే తిరస్కరించావో, ఏ దేవుడినైతే దూషించావో, ఏ దేవుని ప్రజలనైతే నువ్వు దూషించావో ఆ యెహోవా దేవుని యొక్క నామములో నేను వస్తున్నా. ఏం చేస్తాడు ఆ దేవుడు? ఆవిడ కూర్చుని ఇంకా సరే పర్లేదు సార్, మాకు ఆ ఫెయిత్ ఉందని చెప్పి అనుకున్నావు అనుకో, ఫుట్బాల్ వేసినట్లు వేసు తలకాయ. యుద్ధంలోకి దిగిన తర్వాత వాడు ఎట్లా అంటాడు? వాడిని గెలవగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఒకవేళ నీ విశ్వాసం కానీ నీ ఫెయిత్ కానీ ఒకవేళ మిస్ అయిందంటే చచ్చూరుకుంటావు. అక్కడ యుద్ధంలోకి దిగితే వాళ్ళు మొత్తం కనానీయులు నలిపోతారు, పడేస్తారు. ఇదేదో ఆప్షనల్గా చెప్పింది కాదు ఇది. అయితే వాడుంటాడు లేదా దేవుడు ఉంటాడు. ఇది బహుత్యాగంతో చెప్పినటువంటి మాట. ఇందులో ఇక రేపు ఆప్షన్ లేదు. ఇది సరే జరిగితే జరుగుద్ది, లేకపోతే పోతలే అనేటట్టు కాదు ఇది. ఇది గోడ మీద పిల్లి విశ్వాసం కాదు ఇది. ఇదే విశ్వాసం, ఇది తెగించిన విశ్వాసం. ఇది నువ్వు ఈట పట్టుకొని, బల్లెం పట్టుకొని, ఇది పట్టుకొని వస్తున్నావు. నేనెట్లా వస్తున్నానని చెప్తున్నా. ఏ దేవుడు నువ్వు తిరస్కరించిన దేవుని పేరుతో నేను వస్తున్నా. చూసుకో, నా దగ్గర ఈట లేదు, నా దగ్గర బల్లెం లేదు, నా దగ్గర ఏ విధమైన ఆయుధం నా దగ్గర లేదు. నేను ఎట్లా ఉన్నాను అట్లా వస్తున్నా. ఏం చూపండి ఇది? నీ ఒక్క చూపుతో నన్ను ఏం చేశావు? వశపరుచుకున్నా. వశం అవడా? ఆ సింహాసనం మీద కూర్చుంటాడా? యుద్ధ రంగంలోకి దిగడా? ఇంకో మాట అన్నాడు, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. ఆగండి. ఏంటి ఆయన ప్రవచనం? అప్పుడు ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులు తెలుసుకోవాలంట. ఆ రోజు ఆయన తెలుసా? ఇక్కడ మనం బెంగళూరులో మాట్లాడుకుంటామని దీని గురించి సార్ తెలుసా? ఆయనకి తెలీదు. కానీ ఏమన్నాడు? నేను ఎవరిని చూస్తున్నానో, ఎవరిని వశపరుచుకున్నానో ఆ వశపరుచుకున్నాడు నన్ను ఈ మూలే కూర్చోబెట్టడు. ఆయన నేను వశపరుచుకుంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? అట్టర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేను యూనివర్సల్ గాడ్ని ఈ రోజు నా వశపరుచుకుంటున్నాను. ఆయన తెలియదు ఆ సంగతి, కానీ ఆయన వశపరుచుకుంటున్నాడు. కాబట్టి ఆ దేవుడి నామంలో చెప్తున్నాడు, లోకస్తులందరూ ఇజ్రాయేలీలో దేవుడు ఉన్నాడని ఎవరు తెలుసుకోవాలి? లోకములో ఉన్న జనులందరూ తెలుసుకోవాలి. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ ఇది, ఎక్కడ హిందూపూరు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ చెప్పుకోవటం ఏంటి? ప్రపంచం అంతా కూడా దీని గురించి ఏం చేసుకుంటారు? చెప్పుకోకమాట. కారణం ఏమిటంటే, ఏం చూపది? ఒకవేళ ఒక బాయ్ ఫ్రెండ్నో లేక గర్ల్ ఫ్రెండ్నో లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్నది వార చూపులో, లేకపోతే ఇంకేదన్నా ప్రేమ కలిగిన చూపులో, ఇంకేదైనా విషయాలు చెప్పే చూపులో, కానీ ఈ పవిత్రుడైన దేవుడిని నువ్వు వశపరుచుకోవాలంటే విశ్వాసపు చూపు. నేను అనుకుంటున్నాను ఆ దేవుడు ఆ ఒక్క మాటకి దావీదుకి ఏ దీవెనిచ్చాడంటే, నువ్వు శాశ్వత కాలం ఈ భూమి ఉండేంత వరకు నీ పేరు ప్రజలు తలుస్తూనే ఉండాలి. దట్స్ ఆల్.
ఈ భూమి ఉండేంత వరకు నువ్వు నా పేరిట వస్తావు, లేకపోతే ఒకవేళ ఏమైనా తేడా జరిగితే చచ్చిపోతావు. సౌలు ఏమనుకుంటున్నాడు, ఏంట్రా ఈడు కత్తి తీసుకెళ్ళడు, ఇటు తీసుకెళ్ళడు, గొడ్డలు తీసుకెళ్ళడు, కనీసం కోసే ఆయుధం కూడా వీడి దగ్గర లేదు. ఈడేమి యుద్ధంకి వెళ్ళటం రా, అదేమంటే సింహాన్ని చీల్చానంటాడు, ఎలుగుబండిని కొట్టానంటాడు. వాటిని కొట్టిన సంగతి తర్వాత వీడితో యుద్ధం చేయటం వీడు ఎవడు అసలు అర్థం కావట్లేదే. కానీ భయంకరంగా చంపేస్తాడు. ఎట్లా చంపుతాడు? భయంకరంగా చంపుతాడు. పాపం వాళ్ళ అన్నలో ఎవరు, సార్ మేము చెప్పాము సార్, ఆడి కొవ్వు సార్, ఆడికి మామూలోడు కాదాడు, ఆ యుద్ధం చూడటానికే వచ్చాడు, మా నాన్న జునిగడ్డలు పంపించడం కాదు, ఈడే తయారు చేసి తెచ్చుంటాడు అంటాడు. వాళ్ళు వీడే తెచ్చుంటాడు, ఇదంతా యుద్ధం చూడు, వీడికంటే యుద్ధం అంటే చాలా ఇష్టం సార్ వీడికి. వాళ్ళ నానేమో గొర్రెల్లో పెడితే ఈయనకేమో యుద్ధ ప్రావీణుడు, ఈయన టాలెంట్ ఏమో ఇది, తీసుకెళ్ళి అందులో పెడితే ఉంటాడా? ఎవరి టాలెంట్లో ఉన్న వాళ్ళు ఆ టాలెంట్లో ఏం చేస్తారు, ఎక్సెల్ అవుతూ ఉంటారు. మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంది అని అంటే దాని విషయంలో మర్చిపోవద్దు. ఆ ఇంట్రెస్ట్ని ఖచ్చితంగా అది మీ బ్లడ్లో ఉంటుంది, అది మీ బ్లడ్లో ఉంటుంది. ఈయనకి యుద్ధం అంటే ఇష్టం, తీసుకెళ్ళి గొర్రెల దగ్గర అంటే అక్కడేమంటాడు, నీకు యుద్ధం చూడటానికి వచ్చావు, నువ్వు డామ్ డీమ్ అని తిట్టారు. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా తమ్ముణ్ణి ఎట్టా చంపుతాడో, ముక్కలు చేసి ఆకాశ పక్షులకి జంతువులకి మాంసాన్ని వేస్తారన్నాడు, ఈ శరీరాన్ని ఎట్లా చూడాల్సి వస్తుందో అని వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకున్నారు. మేమందరం 40 రోజుల నుంచి పారిపోతుంటే ఈ పోటుగాడు ఎవడో వచ్చి పెద్ద వీరులాగా వెళ్ళిపోతున్నాడు, ఈ నెట్ట కొడతాడో అని చెప్పి ఇజ్రాయేలీ సైన్యం అనుకుంటున్నారు. ఇది వీళ్ళందరూ చూపు. కానీ ఏం చూపండి, నువ్వు ఏ దేవుణ్ణి తిరస్కరించావో ఆ దేవుని నామంలో నేను వస్తున్నా. ప్రైజ్ గాడ్. దేవునికి కావలసింది గోడ మీద పిల్లులు కాదు, దేవునికి కావలసింది విశ్వాసపు సింహాలు. దేవునికి స్తోత్రం. దేవునికి కావలసిన విశ్వాసపు సింహాలు. ఎవరైతే నిజంగా ఆయన ట్రస్ట్ చేయగలుగుతారో, ఎవరైతే నిజంగా ఆయన్ని నమ్మగలుగుతారో, ఆయన వారి వశం అవ్వడం మాత్రమే కాదు, ఈ భూమి మీద నీ వశం చెయ్యాల్సిన వాటన్నిటినీ ఆయన వశం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవంటుంది, నీ ఒక్క చూపుతో నన్ను నువ్వేం చేశావు, వశపరుచుకున్నా. కనీసం దేవుడి దగ్గర కనీసం ఒక చూపని ఉందంటారు మంది. అంటే కనీసం ఇప్పటికీ ఆయన్ని వశపరుచుకోవటం కాదు, కనీసం ఏవైనా ప్రేరేపించారా? మన విశ్వాసపు చూపుతో కావచ్చు, మన యొక్క విశ్వాసపు మాటతో కావచ్చు, మన యొక్క వైఖరితో కావచ్చు, మన ప్రార్థనతో కావచ్చు. హౌ ఫార్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ యువర్ గాడ్? ఎంత స్థాయిలో మన దేవుణ్ణి మనం ఇన్ఫ్లుయెన్స్ చేశాం, ఆయన హార్ట్లో ఎంత పర్సంటేజ్ మనం ఆక్యుపై చేయగలిగాం. హార్ట్లో ఉండటమే గొప్ప. హార్ట్లో ఉన్న తర్వాత హార్ట్లో ఏంటి, నీ పర్సంటేజ్ ఎంతవరకు ఆయన్ను వశపరుచుకున్నావు, ఎంతవరకు ఆయన నీ విషయంలో స్పందించగలడు, ఎంతవరకు ఆయన నీకు సహాయం చేయడంలో ఇష్టంతో రాగలడు. ప్రైజ్ గాడ్. అందరూ అనుకున్న చూపులాగా యుద్ధం జరగల, ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగింది. ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాడు కదిలి, నేను కుక్కను అనుకుంటున్నావా అని వాడు గర్జిస్తుంటే వీళ్ళు భయపడిపోయి ఏం జరుగుతుంది, ఎట్లా చంపుతాడో, ఎంత భయంకరంగా చంపుతాడో అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా దావీదు ఒడిశాలలోంచి రాయి వదలటం, ఆ రాయి వెళ్ళి వాడి నొసటికి తగలటం, ఆ పెంకు పగిలిపోవటం, బ్రెయిన్లోకి వెళ్తే ఇక బ్రెయిన్ స్టాప్ చేస్తే కానీ ఆ బాడీ ఆగుద్ది. అది కనీసం కాలు చేయి తీసినా 2-3 గంటలు పోరాడతాడు. ఆ దేహం, ఆ బలం ఎట్లాంటిదంటే ఒకవేళ కాలు తీసేసినా, చెయ్యి తీసేసినా, డొక్కలో పొడి చేసినా, ఏం చేసినా 4-5 గంటలు తక్కువగా అక్కడ పోరాడతాడు వాడు. ఇక వాడిని ఆపాలి అంటే ఒకటి కరెంట్ తీసినట్టుగా బ్రెయిన్ ఆఫ్ చేయటమే. ఈ కరెంటు తీస్తే తప్ప వీడికి కరెంటు పోదు అనే సంగతి ఎవరికి తెలుసు?
ఆయనకి తెలుసు. ముందు కరెంట్ తీసాడు. ఏమిటి కరెంట్ అంటే నరాలు. ముందు కమాండ్ వెళ్ళే కమాండ్ ఏమైంది? చెయ్యేం చేయాలో కన్నా ఎంతంతలా ఉంటే ఉపయోగం ఏముంది? కమాండ్ రావాలిగా. 10 అడుగులంట, ఇంతంత ఉన్నాయంట చేతులు, ఉపయోగం ఏంటి? కమాండ్ పోయింది అక్కడ. నరాలు కట్, వైర్లు కట్ అన్నట్టు ఏమైపోయింది? నరాలు కట్, ఫినిష్. ఒక్కసారి చెట్టు కూలినట్టు ఏమాడు, ముందుకి కూలిపోయాడు. ఏ కత్తితో దావీదుని చంపుతానన్నాడు, అదే కత్తితో దావీదు ఏం చేశాడు? వాడి తల నరికి తల పైకెత్తి ఒక మాట చెప్పాడు, ఇజ్రాయేలులో దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలులో ఎవరున్నారు? రాజున్నాడు, బూజున్నాడు కాదు. ఇజ్రాయేల్ ఎవరున్నారు? దేవుడున్నాడు. ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరుచుకున్నావు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ చక్కగా ఉంది మాట అందుట్లో. యుద్ధం అయిపోయిన తర్వాత వాడి కత్తి, వాడి ఈటె, ఇవన్నీ తీసుకొచ్చి ఆయన గుడారంలో పెట్టుకున్నాడంట. ఈ తలకాయ చేతితో పట్టుకుని సూట్ కేసు ఇచ్చుకున్నట్టు యెరూషలేంకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఈ తలకాయ తీసుకుని యెరూషలేం వెళ్ళాడంట. రాజధానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ తీసుకెళ్ళి పెట్టి, ప్రభువా, ఈ దేశం మీదకి వచ్చిన ఎవడైనా సరే ఈ విధంగా మారాల్సిందే. బికాస్ ఈ దేశానికి రాజు ఎవరివి? నువ్వు అని అక్కడ పెట్టి ఆయనకి స్తోత్రం చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటు. సరే, తర్వాత ఇంకా కింద ఆ మాటలు ఉన్నాయి. అక్కడ చూపుతో మాత్రమే కాకుండా ఆ వచనంలో నీ హారములో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. అందులో కూడా అక్కడ కూడా ఒకటి ఉంది. వశపరుచుకోవడంలో ఇంకోటి ఏంటంట? హారం. హారం ఏంటి అంటే నెక్లెస్. అవును కదా, నెక్లెస్. ఈ నెక్లెస్ అనేది ఒక వస్తువు. ఒకసారి బైబిల్ చూడండి, 45వ కీర్తన. జస్ట్ విల్ గివ్ యూ కంక్లూషన్ ఫర్ దిస్ వర్డ్. ఈ వర్స్కి అది ఇవ్వకపోతే మళ్ళా అన్ఫినిష్డ్గా ఉంటుంది. నలభై 45వ కీర్తన 13వ వచనం. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఒక నిమిషం, 10 నుంచి చదవమ్మా. 10 నుంచి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఒకసారి దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ రాజు నీ ప్రభువు. అతడు ఏం కోరుకుంటున్నాడు? అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. అతనికి ఏం చేయి? నమస్కరించు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వస్తుంది. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుతారు. అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రాలు బంగారు బుట్టా పని చేసినవి. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజు దగ్గరకు ఆమె తీసుకొని రాబడుతుంది. ఆమెను వెంబడించు. ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. రైట్. ఇక్కడ ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు ఎవరు? నీ ప్రభు అంటే ఆయన నీ అధికారి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన నీ పోషకుడు, ఆయన నీకు అన్ని విషయంలో గొప్పవాడు. అతడు ఏం కోరుకుంటున్నాడు?
నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అక్కడ మాట చూస్తున్నావు, నీ చూపుతో నన్ను వశపరుచుకున్నావు, అంతేకాదు నీ హారములలో ఒకదాని చేత, హారాలు చాలా ఉన్నాయి ఆమెకి, నీ హారాలలో నీ నెక్లెసెస్లో ఒకదాని చేత నీవు నన్ను ఏం చేసుకున్నావు? వశపరుచుకున్నావు. అంటే దేవుడు నెక్లెస్లు, బ్రాస్లెట్స్, చైన్స్, లేకపోతే చెవులుకి పెట్టుకునేవి ఈ బంగారాన్ని చూసేవాడా? మనకిక్కడ ఉంది, నీ ప్రభువు ఏం చూస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు నీలో నుంచి అంటే నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నీ ఆస్తిని కాదు, నీ సంపాదన కాదు, లేకపోతే నువ్వు తెచ్చే బంగారాన్ని కాదు, నువ్వు తెచ్చే దేన్ని ఆయన కోరుకోవడం లేదు. ఆయనకు అవసరం లేదు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన కోరుకునేది ఏంటంటే నీ సౌందర్యం. సౌందర్యానికి కావలసిందేంటి? నెంబర్ 1, చక్కనైన ముఖం, ఆరోగ్యకరమైన దేహం, దాన్ని పర్ఫెక్ట్గా చూపించేటువంటి వస్త్రాలు, ఆభరణాలు. గాట్ ఇట్? నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఒక్కసారి ఫిజికల్గా ఆలోచించండి. అందాన్ని రెట్టింపుగా చూపించేటి, నీకున్నటువంటి దాన్ని రెండింతలుగా ఎక్స్పోజ్ చేసి ఇంకా నిన్ను స్పష్టంగా, మంచిగా, అందంగా చూపించేది ఏమిటంటే నీ వస్త్రాలు, నీ ఆభరణాలు. ఈ భౌతికంగా వ్యక్తిని ఇవి అందంగా చూపిస్తే, ఆత్మ సంబంధంగా ప్రభువు కోరుకునేది, ప్రభువు కోరుకునే అందం ఏంటి? ప్రభువు కోరుకునే సౌందర్యం ఏంటి? ప్రభువు ఇష్టపడే సౌందర్యం ఏమిటి? నీ నెక్లెసా, మన చైన్లా, మీ అరవంకిలా, లేకపోతే మీ వడ్డాణాలా? వేటిలో ఆయన కోరుకునేది? ఆయన కోరుకునేది నీ నెక్లెస్లు చాలా ఉన్నాయి, కానీ అందుట్లో ఒక్కటి ఉంది, అదంటే ఆయనకి చాలా ఇష్టం. ఏంటా ఒకటి? పేతురు చెప్పాడు, సాధువైనట్టియు మృదువైనట్టియు అను అక్షయమైన అలంకారము మీకు అలంకారముగా ఉండాలి. ఏ అలంకారం మనకి? సాధుత్వం, మృదుత్వం, ప్రేమ, మంచితనం. ఒక స్త్రీకి ఏది కరెక్ట్గా సూటబులో అది ఆమెకు ఉన్నప్పుడు ఆమె కనిపించే అందం కంటే ఆమె లోన ఉన్న అందం ఆమెను ఇంకా ఎక్కువగా ఏం చేస్తుంది? చూపిస్తుంది. లేదు, ఒకవేళ చాలా అందగత్తే, కటికి క్రూరాలు, పనికి మాలినటువంటి మనసు, స్వార్థపరమైన మనసు. సొలొమోను గారు చాలామంది అందగత్తెను చూశాడు కదా, కరెక్ట్గా చూసి ఒక కొటేషన్ ఇచ్చాడు. ఏంటి? పంది ముక్కును పెట్టిన బంగారు కమ్మి లాంటిదంట. బంగారు కమ్మే, కరెక్ట్ కాదంటలా, మంచి రంగు ఉంది, 24 క్యారెట్లే, కానీ ఏ ముక్కులో ఉంది అది? ఆ ముక్కు పంది, ఆ పంది ఏం చేస్తుంది? దాన్ని తీసుకెళ్ళి బురదం అంటది. అర్థమైంది? నీకు భౌతికమైన అందం ఉండి ఆత్మ సంబంధమైనటువంటి అందం లేకపోతే, నీ అంతరంగంలో అందం లేకపోతే ప్రభువుని నువ్వు వశపరుచుకోలేవు. ఏదో నీ ప్రేమో, నీ జాలో, నీ కనికరమో, నీ తగ్గింపో, నీ సాత్వికమో, నీ గుణమో, ఏదో ఒక నెక్లెస్ అది. అంటే మనకి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మన మీద ఎట్లా కనపడతా ఉంటాయి అంటే ఆభరణాలలాగా కనపడతాయి. అందులో ఒక్కదాంతో నువ్వు నన్ను ఏం చేశావు? దేంతో ఆకర్షితుడవుతాడో తెలియదు. మాట అర్థమవుతున్నాయి మీకు? నీకు చాలా ఉన్నాయి, ఎస్, అన్నీ నీకు చాలా అందంగా కనబడుతున్నాయి, నీకు అన్ని లక్షణాలు, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశానిగ్రహం ఉంది, మంచితనం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. అలాగే ఒకటి ఉంది, అది ఆ ప్రవర్తన, ఆ మంచితనం, ఆ విధమైన బిహేవియర్, నీ లోబడే తత్వం, నీ యొక్క ఒబీడియన్స్, నీ యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది చూడు, అది నన్ను ఏం చేసింది?
నా మనసును నీ నుంచి తిప్పుకోనీయకుండా చేసింది. దేవునికి స్తోత్రం. సేమ్ థింగ్ విశ్వాసుల విషయంలో దేవుడికైనా, భార్యల విషయంలో భర్తలకైనా ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోద్ది. అది మంచి అయినా చెడు అయినా దాన్ని క్రియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ స్పౌస్కు ఉండాలి. అది ఉంటే ఇక ఎన్నటికి అది ఏమవదు, ఫేడ్ అవ్వదు. నీ ఆభరణాలలో ఒకదాని చేత నువ్వు నన్ను ఏం చేసుకున్నావు? నీ చూపుతో మాత్రమే కాదు, నీ బుద్ధితో కూడా నువ్వు నన్ను ఏం చేశావు? వశపరుచుకున్నావు. ఎస్, ఒక రకంగా చెప్పాలంటే ఐఆమ్ బౌండ్ టు యూ. నేను నీకేమైపోయాను? బౌండ్ అయిపోయాను. నువ్వు ఏం చెప్తావో, ఏం మాట్లాడతావో, ఏది కోరుకుంటావో దాన్ని నెరవేర్చే విషయంలో నో రిస్ట్రిక్షన్స్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ గ్రాంటెడ్. ఇది దీని అర్థం. ప్రైజ్ లార్డ్. చెప్పండి ఒకసారి, ఎక్కడున్నాం మనం? ఈ ఆధిక్యతల్లో ఎక్కడున్నాం మనం? ఈ బుద్ధుల్లో ఏ నెక్లెస్ ఉంది మనకి? కనీసం దీని ఏమంటారు, చెవులు పెట్టినది కమ్మైనా, అది చెవుకు పెట్టిన కమ్మైనా, ముక్కు పెట్టిన కమ్మైనా ఏమైనా ఉన్నాయా? ఏ ఆభరణాలు మనకున్నాయి? ఎస్, మన ప్రతి మంచి గుణం ఒక ఆభరణమే. మన ప్రతి మంచి జీవితం బంగారు బుట్టా పని చేసిన నీ వస్త్రాలు నీ మీద అట్లా కనబడతా ఉంటాయి అంతే. నీ గుణం నీ వస్త్రం, నీ మనసు నీ వస్త్రం, నీ ప్రవర్తన నీ వస్త్రం. డిఫరెంట్ వస్త్రాలు మనకుంటాయి అంతే. హల్లెలూయా. ప్రభువు మనల్ని చూసేటప్పుడు మనం వేసుకున్నవి కనపడవు. తెల్ల బట్టల, ఎర్ర బట్టల, నల్ల బట్టల కాదు, ఆయన బట్టలు చూస్తాడు. మన వాళ్ళకి ఊరికి పిచ్చ చాలామందికి. ఇవి కాదు చూసేది ఆయన. ఆయన చూసేది ఏంటి? ఆయన వస్త్రాలు నీకున్నాయా లేవా, ఆయన ఇచ్చే వస్త్రాలు నీకున్నాయా లేవా, అది చూస్తాడు. అది మెయిన్. నీ అంతరంగంలో ఏముంది, మనసులో ఏముంది, గుణంలో ఏముంది, ప్రవర్తనలో ఏముంది, జీవితంలో ఏముంది, అవసరానికి నీలో స్పందించే విషయంలో ఎలా ఉంది, అది చూస్తాడు. అక్కడ నిన్ను ఆయన ఆకట్టుకుంటా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని మనసారా అడుగుదాం. అయ్యా, నిన్ను ఆకట్టుకునేటువంటి వ్యక్తిగా, వశపరుచుకునే వ్యక్తిగా నన్ను కూడా మార్చయ్యా. నా చూపు ఎలా ఉంది? మీది చూచున్నటువంటి కళ్ళట కొంతమందివి. కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కళ్ళు మీది చూచున్నవి కాదు, నీకు ఆ కళ్ళు అంటే ఇష్టం లేదయ్యా, అందుకని నాకు ఆ కళ్ళు లేవయ్యా, నిన్ను చూసే కన్నే నాకుందయ్యా. నీ గుణం నీ ఆభరణం తెలుసా? నీ గుణం నీ అందాన్ని చూపించే, అలంకరణను చూపించే వస్త్రం నీకు తెలుసా? అది దేవుని దగ్గర దేవుడు చూసినప్పుడు దేవుడు దాన్నే చూస్తాడు. వాటిని ఇష్టపడి నీ వశమైపోతాడు తెలుసా? నీ విశ్వాసపు చూపులతో ఆయన నీ వశమవుతాడు తెలుసా? థ్యాంక్ యూ ప్రభువా. మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రత్యక్షతలను మాకు అర్థమగునట్లుగా వాక్యానుసారంగా నా తండ్రి మీరు బోధిస్తున్న విధానాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ తండ్రి, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకొంటివి. నీ ఆభరణములలో, నీ హారములలో ఒకదాని చేత నీవు నన్ను వశపరుచుకున్నావన్నావు. అవును, ఈ మాట చేత మాకు అర్థమవుతుంది మీరు కంప్లీట్గా సంఘము యొక్క ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో వెనుకు తీసే దేవుడవు కాదు అని ఈ మాట ద్వారా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక ప్రార్థన చేస్తున్నాం. యెహోషువ, కాలేబులు ఏ విధమైనటువంటి విశ్వాసపు చూపుతో నిన్ను చూసి నా తండ్రి నిన్ను వశపరుచుకున్నారో, వారు నీ వశమయ్యారో, వారికి భూమి మీద ఉన్న స్వాస్థ్యాన్ని వారు వశం చేశారో మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. ఎలా దావీదు నీ వైపు చూసి తండ్రి నీ యొక్క వశములోకి దావీదు వచ్చాడో, నిన్ను తన వశం చేసుకున్నాడో, ఈ రోజు కూడా దావీదు పేరు 1000 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 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 ఆ రోజే చెప్పాడు, భూలోక వాసులందరూ తెలుసుకోవాలి
ప్రభువా ఈరోజు కూడా కార్యం మాట్లాడుతున్నాము. ఎంత గొప్పతనమయ్యా! నిజంగా నీ మనసును వశపరుచుకున్న వారి యొక్క జీవితం, నీ మనస్సును వశపరుచుకున్న వారి యొక్క భవిష్యత్తు, నీ మనస్సును వశపరుచుకున్న వారి యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది ఈ మాటను బట్టి అర్థమవుతుంది. ప్రభువా మేమేదో బ్రతికామంటే బ్రతికే, ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా కాకుండా మీ మనస్సును గెలవాలి, మీ హృదయాన్ని గెలవాలి. ప్రభువా మిమ్మల్ని వశపరుచుకోగలిగినటువంటి విశ్వాసపు చూపు మేము కలిగి ఉండాలి తండ్రి. ఆ విధమైనటువంటి విశ్వాసపు చూపు మాత్రమే కాదు, ఆ పరిశుద్ధ అలంకరణ ఏమైతే మా జీవితానికి అవసరమో ప్రతి ఒక్కరూ ఆ అలంకారాన్ని మనసులోను, జీవితంలోను, కుటుంబంలోను ప్రభువా ప్రతి ఒక్కరూ పొందగలుగుదురుగాక తండ్రి. ఎవరైతే ఈ విధమైనటువంటి ఆశతో ఈ రోజున ప్రార్థన చేస్తున్నారో తండ్రి, వారి ప్రార్థన ఆలకించి తండ్రి మీ చేతుల ద్వారా, మీ మనస్సు ద్వారా, మీ హృదయం ద్వారా, మీ కమిట్మెంట్ ద్వారా, మీరు వశమవుట ద్వారా ఏ కార్యాలు మీరు చేస్తారో, ఏ స్థానాన్ని పరలోకంలో నిత్యత్వం మీరు మాకు అనుగ్రహిస్తారో దయచేసి దాన్ని ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదంతో మమ్మల్ని సిద్ధపరచుమని ఎవరైతే నా తండ్రి ఇక ప్రార్థన అవసరతలు బిడ్డలు చెప్పారో తండ్రి, వీరందరి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. నజరేయుడని యేసు క్రీస్తు వారి ఐశ్వర్యవంతమైన నామములో వీరి ప్రతి అవసరతను మీ నామములో మీ మహిమ కోసం తీర్చి నీ బిడ్డలకి మేలు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వీటిని విడుదల చేస్తున్నాం నాయన, యేసు నామములో వీటిని విడుదల చేస్తున్నాం. బిడ్డలు ఎవరైతే నా తండ్రి హిందూపూర్లో నా తను పార్టిసిపేట్ చేస్తున్నారు, బెంగళూరులో పార్టిసిపేట్ చేస్తున్నారు, లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ బిడ్డలందరినీ దర్శించి ప్రభువా మిమ్మల్ని వశపరుచుకోగలిగిన అందం, మిమ్మల్ని వశపరుచుకోగలిగిన విశ్వాసపు చూపు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈరోజు నీ దాసుని నిలవబెట్టి వాక్యాన్ని మీరు మాట్లాడించే కృపను దయచేశావు. మనసారా నీ కృతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనెల్లరకు తోడయ్యుండి ఆయనను వశపరుచుకోగలిగిన విశ్వాసపు చూపును, ఆయన వశపరుచుకోగలిగినటువంటి పరిశుద్ధ అలంకారమును ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు ఆ ప్రోగ్రాం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యం దీవెనకరంగా దాన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి దాన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఎప్పుడైనా మిస్ అయినా కూడా మీకు రెడీగా వాక్యం అందుబాటులో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.